ఇచ్చిన ఫంక్షన్ ని y అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు కాస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. డెరివేటివ్ అంటే dy dx. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy dx అప్లై చేయాలి బోత్ ద సైడ్స్. dy dx ఆఫ్ y. సో ఈ ఫంక్షన్ కి పక్క బోత్ సైడ్స్ అనగా కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇలా తీసుకోవాలి. సో అసలు దీనికి బేసిక్ ఫార్ములా dy dx ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫంక్షన్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్. సో అలాగే డెరివేటివ్ dy dx ఆఫ్ కాస్ ఏఎక్స్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? మైనస్ సైన్ ఏఎక్స్ ఇక్కడ ఉండే ఎక్ వాల్యూకి ఒకసారి డెరివేట్ చేయాలి. dy dx ఆఫ్ ఏఎక్స్. సో దీని ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ ఏఎక్స్ మైనస్ సైన్ ఏఎక్స్ ఇంటూ dy dx ఆఫ్ ఏ కాన్స్టెంట్ మల్టిప్లై బై వేరియబుల్ ఎక్స్. dy dx ఆఫ్ ఎక్స్ అంటే ఏ ఇంటూ 1. dy dx ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, ఇది ఎక్స్. ఏ అనేది పక్కన పెట్టేసి మనం ఇట్లా చేస్తాం. సో ఫైనల్ గా ఏం రాయొచ్చు దీన్ని? ఏ అనేది ఫ్రంట్ రాసుకొని మైనస్ ఏ ఇంటూ సైన్ ఏఎక్స్ అని రాయొచ్చు. సో ఇలా ఇంకా dy dx ఆఫ్ లాగ్ ఎక్స్. dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఓన్లీ. ఇవన్నీ మనం ఈ ప్రాబ్లం లో యూస్ చేయబోతాం. సో ఇది dy dx ఆఫ్ y అంటే dy dx అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ x. ఇదంతా x అనుకోండి. dy dx ఆఫ్ కాస్ x ఏమవుద్ది? మైనస్ సైన్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇది ఎక్స్ కన్నా పెద్దది కదా, dy dx ఆఫ్ కాస్ ఎక్స్ అనుకోమన్నా. ఇదంతా ఎక్స్. ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ కాదు కదా, అది పెద్ద వాల్యూస్. రెండు ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఎక్స్ కన్నా పెద్దది ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ డెరివేట్ చేయండి లోపల ఉండేదాన్ని. లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మైనస్ సైన్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇలాగే ఉంటది. dy dx ఆఫ్ రెండు ఫంక్షన్స్ మధ్యలో ప్లస్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న dy dx లోపలికి రెండు ఫంక్షన్స్ కి అప్లై అవుద్ది. ఎలా రాస్తాం అది? dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బ్రాకెట్ మైనస్ సైన్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ 1/x. దిస్ ఇస్ ద ఫార్ములా డైరెక్ట్లీ. ఇక్కడ ఎక్స్ కన్నా పెద్దది ఉంటే మళ్ళీ చేయాలి, ఎక్స్ ఉంటే మళ్ళీ డెరివేట్ చేయని అవసరం లేదు, అయిపోయింది. ఎక్స్ చేస్తే 1 కదా, అందుకని dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్సే కదా, dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో అవర్ ఫైనల్ ఆన్సర్ dy dx అని రాయొచ్చు, ఆర్ f డాష్ ఆఫ్ x అని కూడా రాయొచ్చు. సో ఇది క్వశ్చన్. సో ఇంకొంచెం దీని మీద ఇంకొంచెం ఎగ్జాంపుల్. సో ఈ క్వశ్చన్ ఇంకొంచెం బెటర్గా అర్థం అవడానికి కొంచెం చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇలా ఉంది. సో డెరివేటివ్ చేస్తున్నాం. dy dx ఈక్వల్ టు dy dx ఆఫ్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి. సో dy dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే dy dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇక్కడ ఎక్సే ఉంది కాబట్టి మళ్ళీ డెరివేట్ చేయని అవసరం లేదు. డెరివేట్ చేసినా కూడా మనకు ఎక్స్ వాల్యూ 1 అయిపోద్ది కాబట్టి మనం చేయము. కాస్ ఎక్స్ ఇంటూ dy dx ఆఫ్ ఎక్స్ అంటే 1 కాబట్టి, సో దీని వాల్యూ కాస్ ఎక్స్ డైరెక్ట్ రాస్తాం కదా. సో ఇక్కడ ఎక్స్ కాదు కదా ఉంది, ఎక్స్ కన్నా పెద్ద వాల్యూ ఉంది కదా, మళ్ళీ చేయాలి. dy dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇదంతా ఎక్స్ ట్రీట్ చేసుకోండి. ఏఎక్స్ ప్లస్ బి అగైన్ ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ ఎక్స్. dy dx ఆఫ్ ఈ లోపల ఉండే టర్మ్. సో ఏఎక్స్ ప్లస్ బి. సో ఏమవుద్ది? కాస్ ఏఎక్స్ ప్లస్ బి dy dx ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్. ఏ అంటే కాన్స్టెంట్ మల్టిపుల్ బై ఏ అంటే కాన్స్టెంట్, దాని పక్కనే వేరియబుల్ ఉంది కాబట్టి సో ఈ వేరియబుల్ కి మాత్రమే డెరివేటివ్ అప్లై అవుద్ది. ఏ పక్కన పెట్టేసేయండి. dy dx ఆఫ్ 1 ఎక్స్ వాల్యూ 1, dy dx ఆఫ్ పక్కన ఉండేది కాన్స్టెంట్ 0. సో ఇదంతా కూడా సింప్లిఫై చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. కాస్ ఏఎక్స్ ప్లస్ బి, ఏ ఇంటూ 1 అంటే ఏ కాస్ ఏఎక్స్ ప్లస్ బి అని రాయొచ్చు.